రాజమౌళితో మీకు ఎక్కడ తేడా వచ్చింది మరి ఆయనతో గొడవ పడడానికి కారణం? రాజమౌళిది రకరకాలుగా రాజమౌళి దగ్గర ఒక ఆయన ఉండేవాడండి, ఆయన పేరు ఎందుకు కానీ అతను నా దగ్గరికి వచ్చి మాకు టైం పట్టేస్తుంది, ఇప్పుడు కాదు అది కాదు, నన్ను కొంచెం ఇప్పుడు కూడా ఆయనతో ట్రావెల్ అవుతున్నారు, ఆయన ఉన్నట్టున్నారులేండి, కొంచెం ఇరిటేట్ చేసేవాడు. తర్వాత ఒక టైంలో భరద్వాజ్ కూడా వచ్చి చెప్పాడు కొంచెం లేట్ అయ్యేటట్టుంది అది అని. ఇవన్నీ కాదని నేను కదా అతను మనం ఖాళీగా ఉండని తీసుకుని చేద్దాం అనుకున్నాను, మరి ఈ సినిమా అయింది ఇది అంటే ఒక రకంగా ఆ కాదని నేనే బడ్జెట్ దగ్గర ఫాదర్తో డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడో ఇదవుతే నాకు మన ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఏం చేశాడంటే ఛాంబర్లో కంప్లైంట్ పెట్టాడు. దాని మీద నేను ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఛాంబర్లో కంప్లైంట్ పెట్టాను. ఆ ఛాంబర్లో కంప్లైంట్ చేస్తే అతన్ని సినిమా చేస్తాడు అంటే చేసుకుంటావా లేకపోతే రెమ్యునరేషన్ వెనక్కి తీసుకుంటావా, అప్పట్లో కొంత అమౌంట్ పే చేస్తున్నాను, అడ్వాన్స్ అది ఇచ్చాను. ఈ డిస్కషన్లో పెట్టి అక్కడ మాకు డిస్ప్యూట్ వచ్చింది. లోపల డిస్కషన్ జరుగుతుంటే నేను రాజమౌళి బయట కూర్చొని మాట్లాడుకున్నాం మళ్ళీ. ఓకే. దాని తర్వాత దాన్ని ఇంకో ప్రొడ్యూసర్ క్యాష్ చేసుకున్నాడు. అక్కడ నేను అనిపించాడున్నారా అని, నా చేత ఇలా పెట్టించి ఇలా క్యాష్ చేసుకున్నారా అనిపించింది. తప్పితే పాపం రాజమౌళిని నేను తప్పట్టడానికి లేదు. ఆ రోజు మీరు అసలు ఇది పెట్టకుండా ఉన్నట్టయితే ఆయన బహుశా మీకు సినిమా చేసి ఉండేవాళ్ళు. 100% చేసేవాడు. ఎందుకంటే అతను తర్వాత లైనప్ అతను కమిట్ అయిన ప్రొడ్యూసర్స్కి చేసే విధానం చూస్తామంటే 100% తప్పు నాది అనిపించింది. నేనే కొంచెం కంగారు పడ్డాను అనిపించింది. ఆ రాజమౌళిని ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆయన బాహుబలి చూసిన తర్వాత కానీ ఏదైనా ఇంకా అక్కడితో ఇక మనం చేయటం జరగలేదు, ఇక అనుకునే ఉపయోగం లేదు కదా, అనుకునే ఉపయోగం లేదు. తర్వాత ఎక్కడైనా ఏ ఫంక్షన్లో కనపడుతున్నా చక్కనని అన్ని వెళ్ళటమే తప్ప ఎప్పుడు మళ్ళీ లేదంటే డెఫినెట్గా అతను సినిమా 200% చేసేవాడు. 200%. ఈ నట్టికుమార్తో గొడవ ఏంటి సార్ మీరు? నట్టికుమార్ మీరు అమ్మనాబూతులు తిడుతుంటే మీరేం మాట్లాడట్లేదు అసలు. సార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా మురుగుతూ ఉంటాయి, మనకు అవసరమా? అది మన ఇంట్లో కుక్క మురుగుతూ ఉంటే ఆ బయట ఎవరైనా వచ్చేయడమో అని కొంచెం జాగ్రత్తగా చూడడానికి చెప్తాను తప్ప రోడ్డు మీద మురిగే కుక్కల గురించి మనకి ఎందుకు? ఎక్కడొచ్చింది తేడా అసలు? అది తప్పు ఎవరిది అసలు దీంట్లో? అంటే మీ పరంగా మీరు చేసింది కరెక్ట్ అనుకుంటారు, ఇప్పుడు ఆయన పరంగా ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటాడు, మరి దీనికి ఒక పరిష్కారం అంటూ ఉండాలి కదా? పరిష్కారం ఏం లేదండి. పరిష్కారం ఎప్పుడు ఉంటుంది? లావాదేవీలు ఉంటే పరిష్కారం ఉంటుంది. ఏమీ లేనప్పుడు పరిష్కారం ఏముంటుంది? ఏమీ లేకుండా మరి ప్రతిదీ ఫ్రీగా మీరు దొబ్బేద్దామంటే ఊరుకుంటారా? ఓ సినిమా ఎవరో తీసుకొచ్చాడు, ఓ థర్డ్ పర్సన్, మన జర్నలిస్ట్కి సంబంధించిన ఒక ఆయన తీసుకొచ్చాడు, అదేదో కొనుక్కుంటా అన్నాడు, తీసుకున్నాడు, అగ్రిమెంట్ చేసాము, చెక్లు ఇచ్చాడు, ఆనర్ చేయలేదు. డబ్బులు ఇవ్వనప్పుడు నా ప్రాపర్టీ మీకు నేను ఎందుకు ఇస్తాను? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.